ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ అంత అంత పూర్తి స్థాయి రిజెక్షన్ అయితే లేదు. లేదు. ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి చిన్న ఏంటో ఆందోళన తప్పితే. పైగా నేను అంతగా నాన్నగారి నమ్మకం లేదు. ఎక్కువ మాట్లాడదు ఈ పిల్ల, ఎట్లా పోయి అందరి ముందు ధైర్యంగా యాక్టింగ్ చేస్తుంది అనేది నాన్నగారికి. సినిమా డ్రామాతో వచ్చి చూసేవారు, అయినా కూడా నాన్నగారికి ఒక సో భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఇప్పుడు ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో? తమిళ్ తమిళ్. తమిళే నేను ట్రై చేశాను ఎక్కువ. తమిళ్లో ఫస్ట్ మూవీ గంగేమరన్ గారు, ఇళయరాజు గారు బ్రదర్ గంగేమరన్ గారు, ఆయన డైరెక్షన్ లో రామరాజు గారు హీరో. అప్పట్లో ఆయన పెద్ద హీరో. సో ఆయన పక్కన చేసా, వెళ్ళి ఫస్ట్ డే చాలా బాగా చేశాను. నాకు అసలు కెమెరా ఫియర్ కూడా లేదు. అందరూ ఫస్ట్ సినిమా ఫస్ట్ మూవీనా అని అడిగారు. అవును అన్న. ఇంత ధైర్యంగా చేస్తున్నావు ఎలాగా అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అద్దం ఉంటది కదా, దాన్ని ఒక కెమెరాలా ఫీల్ అయిపోయేదాన్ని. కెమెరా ఇది మనం చేస్తున్నాం అలా అనుకుని అది అలవాటు అయిపోయి కెమెరాని చూస్తే ఒక ఫియరు, జనాలు ఉన్నట్టుగా నేనే ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అక్కడ పైగా ఆ రోజు ఫస్ట్ డే మధురైలో ఓపెన్ ప్లేస్ లో చేశారు. అంటే డైరెక్టర్ చాలా బాగుంది అన్నట్టుగా. కొన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత వచ్చిన ఫైనల్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ అటెంప్టే వచ్చిందా? లేదు, చాలా 2 years చాలా స్ట్రగుల్ అయింది, చాలా పోరాటాలు అయింది. గంగేమరన్ గారే ఫస్ట్ మూవీ కరకట్టకారన్ అని, మన కనక గారు హీరోయిన్, దేవికా గారు డాక్టర్. ఆ సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. నాది చూసి సెలెక్ట్ చేసేసారు. అక్కడ కొంచెం అక్కడ తీసుకెళ్లిన మేనేజర్ ఉంటారు కదా, నెక్స్ట్ డే ఆయన ఏం చేశారంటే, నాకు పేరు చెప్పదలుచుకోలేదు. ఆ మేనేజర్ ఏం చెప్పారంటే, అగ్రిమెంట్ 5 years అగ్రిమెంట్ వేసుకుందాము, నేనే మేనేజర్ గా ఉంటాను. సో అన్ని సినిమాలకు చేసిందే సినిమా రెమ్యునేషన్ నాకు 50% రావాలి, 50% మీరు తీసుకోండి అన్నారు. నేనైతే ఇంకా నాకు డబ్బులు ఇది లేదు కదా, ఓకే మనం హీరోయిన్ గా చేయాలి అంతే. అప్పట్లో ఆ పిచ్చి, డబ్బులు సంపాదిస్తామో లేదు, హీరోయిన్ గా చేయాలి, ఓకే చేద్దామని అమ్మతో చెప్తే అమ్మ వద్దు అనేసారు. అలా వద్దు, నాన్నగారు కూడా అక్కడ నుంచి చెప్పి అలా అవసరం లేదు వద్దు. ఇంకా ఆయన అక్కడ పోయింది, అక్కడ ఏదో చెప్పి కట్ చేస్తాడు ఆయన. డైరెక్టర్ గారి దగ్గర మనం వెళ్ళి మాట్లాడేంత లేదు కదా, కొత్త అమ్మాయి. సో అక్కడ అప్పుడు కనక గారు ఫిక్స్ అయ్యారనమాట. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, ఇంత మంచి సినిమా మిస్ అయింది. దాన్ని నెక్స్ట్ సినిమానే నాకు మళ్ళీ గంగేమరన్ గారు ఈ సినిమా ఇచ్చారు. ఆ సినిమా పేరేంటి? తెమ్మాంగు పాటకారన్. అది పెద్ద హిట్. అది కూడా మంచి, అంటే పెద్ద హిట్ అవ్వలేదు, గుర్తింపు వచ్చింది. మంచి. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసిన ఆ తర్వాత? సినిమా చేస్తున్నప్పుడు నేను తెలుగు వచ్చేసానండి. జంబలకిడి బొమ్మ దొరికింది. మీరు హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ డాడీ చూడలేదు. ఎప్పటిదాకా ఉన్నారైనా? నా ఫస్ట్ సినిమా జంబలకిడి బొమ్మ సెలెక్ట్ అవ్వక ముందు రోజే చచ్చిపోయారు. ఒక ఆయన చనిపోయిన సెకండ్ డే, థర్డ్ డే వచ్చాను. అక్కడ కార్యం చేసేసి వచ్చిన నేను అంటే నేను అప్పుడు కూడా తమిళ్ షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ చేస్తున్నాను. అక్కడ నాకు వాళ్ళు ఏం చేశారంటే, నాన్నగారు పోయారనే విషయం చెప్పలేదు. చెప్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ క్లైమాక్స్ జరుగుతుంది షూటింగ్. సో ఇంకా అవుట్డోర్ వాళ్ళు ఫోన్ వచ్చింది నాన్నగారు హోటల్కి. వాళ్ళు అప్పట్లంతా మనకు సెల్ ఫోన్ లేదు కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్తే ప్రొడ్యూసర్ ఏం చేశారంటే, నాన్నగారికి ఏదో కొంచెం సీరియస్ అంట అనే చెప్పారు తప్ప చచ్చిపోయారు అనే విషయం నాకు చెప్పలేదు. సరే నాకు తెలియదు, సీరియస్ అనక టెన్షన్ అయ్యాను. టెన్షన్ అయితే ఆ రోజు ఆ ఫినిష్ అయ్యి నెక్స్ట్ డే పంపించారు నన్ను. నేను ఆ ఊరు నుంచి చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేప్పటికి 1.5 day పట్టింది. నేను వెళ్ళేప్పటికి నాన్నగారు ఫేస్ కూడా దొరకలేదు నాకు. దొరకలే, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు నన్ను అందుబాటులో లేదు నాకు చెప్పడానికి. కమ్యూనికేషన్ చాలా తక్కువ. అప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ చాలా తిట్టుకున్నాను, కానీ ఏం చేయలేము, అలా జరిగింది. సో ఆ ఏడుపులో అది కూడా నేను బ్రదర్ ఒక్కడే వెళ్ళాడు, నేను అమ్మ ఇద్దరు మిస్ అయ్యాం. నేను అమ్మ షూటింగ్ నుంచి వెళ్ళేప్పటికి కష్టమైంది. అమ్మ కూడా లేదు, అమ్మ నాతో ఉంది కదా షూటింగ్ లో, పరిస్థితులు లేదు కదా అప్పట్లో. తర్వాత మా సిస్టర్ కూడా చూస్తే అక్కడ చెన్నైలో ఒకరు తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు బ్రదర్. చాలా ఇబ్బంది అయిందారు అప్పుడు. ఆ ఒక అప్సెట్ లో నేను నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, నాన్నగారు పోయారు. సో అక్కడ చాలా దుఃఖంగా ఆ రోజు ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆఫర్ వచ్చింది, జంబలకిడి ఫోన్ వచ్చింది.
అప్పటికే ఆయన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి అమ్మాయి ఎక్కడుంది రమ్మానండి, ఫ్లైట్ వేస్తాను రమ్మానండి, చూడాలి, ఎందుకంటే 1 వీక్ ఉంది షూటింగ్, ఒక్కసారి చూసేస్తే మనం ఓకే అయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు చేసుకోవచ్చు. అని వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్ అంత ఫుల్ రెడీగా ఉన్నారు. జమలగడ పంప హిట్ అయింది, పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు. అవును, అప్పుడు తమిళ్లో కూడా ఆఫర్స్ బాగా వచ్చినాయి. తర్వాత వచ్చేయండి, ఎందుకంటే చేశాను హానెస్ట్ రాజ్ అని విజయకాంత్ గారి పక్కన, మమ్ముట్టి గారి పక్కన, శరత్ కుమార్ గారి పక్కన అయితే 3 సినిమాలు చేశాను హీరోయిన్ గా. ఎక్కువ బిజీ తెలుగులోనే. తెలుగు బిజీ, ఎందుకంటే అక్కడ నేను ఒక 20-25 మూవీస్ చేశాను కానీ నాకు రికగ్నైజ్ రాలేదు, ఎందుకంటే అన్ని యావరేజ్ సినిమాలు అయింది. హానెస్ట్ రాజు మంచి హిట్ అయింది సినిమా, మంచి ఆఫర్ వచ్చేప్పటికి ఇక్కడ నేను చాలా బిజీ. సో ఇక్కడ నేను పైగా అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్, సో నేను మిస్ చేసుకోలేదు. పైగా నాకు తెలుగు ఒక మంచి అక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను ఎక్కువ తెలుగు ప్రిఫరెన్స్ ఇచ్చాను. తెలుగు ఇంత ఫ్లూయెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏమాత్రం తేడా లేకుండా మాట్లాడుతున్నారు. మీ క్యారెక్టర్స్ మీరే డబ్బింగ్ చెప్పుకునేవారా అప్పట్లో? అప్పుడు కొన్ని సినిమాలు చెప్పానండి. సినిమా ఇండస్ట్రీస్ లేడీస్ అనగానే ఆ రోజున మీ నాన్నగారు వద్దమ్మా ఎందుకు నాన్న సినిమాలు నువ్వు ఏమనలేవు, నీకు కాదు అక్కడ రకరకాల. అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాజా మొయిద్దీన్ గారు కూడాను నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల సమస్యల మీద. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురు